షాద్నగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయానికి గత 3 సంవత్సరాలుగా అద్దె బాకీ ఉందని యజమానురాలు పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరిస్తున్నారని భవన యజమానురాలు సరిత భర్త రామాంజనేయులు పేర్కొన్నారు. 2022 నుండి 2025 వరకు దాదాపు 40 నెలలుగా బాకీగా ఉన్న అద్దె మొత్తం 10 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పాలమూరు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి 1 లక్ష, అందే బాబయ్య 50,000 రూపాయలు మాత్రమే చెల్లించారని, మిగతా 8.5 లక్షలు రావాల్సి ఉందని వారు తెలిపారు. పార్టీ పేరు చెప్పుకుని ఇల్లు వాడుకున్నారన్నారు. కానీ అద్దె చెల్లించాలన్న విషయానికి వస్తే చేతులు ఎత్తేస్తున్నారని రామాంజనేయులు ఆయన భార్య సరిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత విభేదాలతో తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అంటూ వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెలపడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలను ఓడిపోయేవాడు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఓడిపోయి ఉన్నాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని